हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ మాతాజీ. ఎవరమ్మా? విజయ అండి. విజయ గారేనమ్మా? ఓకే, సరే. అది నాకు పేరు వేరేగా వస్తే నాకు డౌట్ వచ్చింది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం దదాతి స్వాపదాంతికం వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురు వైష్ణవాంశ్చ శ్రీరూపం సహగణాన్వితం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాశ్చ हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांत राधाकांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम भगवते वासुदेवाय। ओम भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शास्त्रप्रायेषु नित्यं भगवते उत्तमश्लोके भक्तिर्भवननैतिः। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो दण्डाय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरसे नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रे। नमो ब्रह्मदेवाय गोब्रह्मण्याय जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णाय श्रीमते भक्तिवेदान्त स्वामिनिधि नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे
జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచలం పంగరం యత్ కృపా తమహం వందే పరమానంద మాధవం. హరే కృష్ణ 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 హరే హరే రామ హరే. సుబ్బా అందరికి కొంచెం నలిగి పబ్లిక్ లో పాడుతున్నట్టే అనిపించింది వేళ. పబ్లిక్ లో అనిపించిందా? అందరం కలిసి కూర్చొని పాడుతున్నట్టే అనిపించింది. జూమ్ మనకి అంత కోఆపరేట్ చేయదు, లేకపోతే ఇంకా బాగుంటుంది. ఈ వేళ బాగుంది, ఎందుకు అందరికి కొంచెం నలిగాయి పదాలు, చక్కగా వచ్చింది. సత్సంగంలో కూర్చున్నట్టే అనిపించింది. అందరి పేర్లు ఇక్కడ వచ్చినట్టే కదమ్మా. సో ఎక్కడున్నావమ్మా? 11వ అధ్యాయం అయ్యింది నాన్న. 11 అయిందా? మూడో స్కందం సృష్టి మొదలవడం. 3వ స్కందం 11వ అధ్యాయం. స్కందం 11వ చాప్టర్ అయిపోయింది కదమ్మా. పరమాణువు నుంచి కాలగణం, కాలగణం. యా. సో అక్క కళామాతాజీ వాళ్ళు వచ్చారు, భారత్ కూడా లాస్ట్ వీక్ మిస్ అయ్యారు. ఏమా లాస్ట్ క్లాస్ అయినట్టున్నారు. నేను అసలు క్లాస్ ఆ రోజు బాగానే నెక్స్ట్ డే పెట్టమన్నాను ప్రభుజీ. అమ్మకి సీరియస్ అని ఫోన్ వస్తే ఊరు వచ్చేసానండి. ఊర్లో ఉన్నానండి ఇప్పుడు. అమ్మ హాస్పిటల్లో ఉంది. నేను హాస్పిటల్ నుంచి ఇవాళన్నా మిస్ అవ్వకూడదని అన్నయ్య వాళ్ళు ఊరు వచ్చి క్లాస్ లో కూర్చొని ఇప్పుడే వచ్చాను ప్రభుజీ హాస్పిటల్ నుంచి. బానే ఉందమ్మా? ప్రభుజీ సీరియస్ గానే ఉంది. దగ్గరే కృష్ణ జపం చేస్తానే కూర్చుంటున్నా 2 days నుంచి. ఆవిడ వినేలాగా చేయాలమ్మా. వీలైతే ఆవిడ చేత చేయించగలిగితే బాగుంటుంది. లేదండి చేయలేకపోతుంది. చేయబట్టుకుని వెళ్ళాలి అన్నట్టుగా చేస్తున్నాను. సరే మిస్ అవ్వకుండా ఉందామని చెప్పి తాడేపులగూడెం హాస్పిటల్లో పెట్టామండి. సింగరాజపాలెం అని 20 kilometers ఉంటది ఆ ఊరికి. బుక్ అది ఇంట్లో ఉండిపోయింది, లేకపోతే అమ్మ దగ్గర కూర్చునే క్లాస్ చేద్దాం అనుకున్నాను. అదొకటి కూడా అలవాటు చేసుకోలేము. ఎక్కడికైనా వెళ్ళినా బుక్ పట్టుకెళ్ళిపోవడం. మామూలుగా వెళ్ళినా సరే జర్నీలో వెళ్ళినప్పుడు ఏదో వాల్యూమ్ సార్ సీరియస్ అన్నారని ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కదా ఇక్కడి నుంచి. నన్ను సండే కూడా కూర్చుందాం అనుకున్నాను కానీ జనాలందరూ ఉండి కూర్చోలేదు. సో మనం ఈ మూడో స్కందంలోని ఇక్కడ నుంచి ఇంచుమించు సృష్టి అంతా ఈ స్కందంలో జరుగుద్ది. సో ఇంచుమించు ఏమ్మా మూడో స్కందంలో మొదటి భాగం 3.1. ఇంకా మూడో దాంట్లో మొదటి భాగంలోనే ఉన్నాము. నమస్తే కళామాతాజీ, మీరు లేక బోరు కొట్టింది క్లాసు. మనవరాలు బాగుందండి. బాగుందండి. సో 11 చాప్టర్స్ దాకా అయిపోయాక సో ఇదంతా ఏంటంటే దీని ముందు విదురుడు ప్రశ్నలు 3.7లో విదురుడు ప్రశ్నలు, దానికి సమాధానం ఇక్కడ నుంచి వస్తున్నాయి అన్నమాట వరుసగా. సృష్టి ఎలాగ ఆరంభమైంది అని విదురుడు అడుగుతాడు, దానికి సమాధానంగా ఇవన్నీ వస్తున్నాయి. ఇవాళ మనం చూస్తాం కుమారాదుల సృష్టి, శ్రీ వరహ భగవాను అవతారణ. ఇది మళ్ళీ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. వరహ భగవానుడు అవతారణ అంటే ఇది వరహ ఇదంటారు, ఏమంటారు, మనం ఆ పీరియడ్ లో ఉన్నాం అన్నమాట. సో ఇది ఇంపార్టెంట్ డిస్కషన్ లోకి. సో మనకు పాత సెషన్స్ వీలైతే ఒక్కసారి వినగలిగితే వినక దాన్ని డిస్కషన్ చేద్దాము. ఓకే
సరేనా? ముందుకు వెళ్ళిపోదామా? 13 దానికి వెళ్ళిపోదామా? 12 బాగున్నామా కళ, బాగున్నావా? బాగున్నానండి. మీ అక్క ఎల్లుండి వెళ్ళిపోతున్నారు? అవునవును. ఇక రాత్రికి వెళ్తున్నాం. అవునా? ఓకే. సరే. సో హరే కృష్ణ. 12 ఇక్కడ మళ్ళీ మనకి 5 అజ్ఞాన వృత్తులు, విద్య నుంచి 9 కుమారులు ఎలా వచ్చారు, బ్రహ్మదేవుని క్రోధం నుంచి రుద్రుడు ఎలా ఉద్భవించాడు, బ్రహ్మదేవుని శరీరం నుంచి మనస్సు మిగతావన్నీ ఎలా వ్యక్తీకరణ అయ్యాయి, ఇవన్నీ వస్తాయి. ఓకే. లాస్ట్ వీక్ మనం చదువుకుంటున్నప్పుడు విజయమాతాజీ ఒక క్వశ్చన్ అడిగారు. అసలు స్టార్టింగ్ లో ఇప్పుడు మనం అంతా కర్మ సృష్టి వస్తుంది కదండమ్మా విజయ గారు? అవునండి, అవునండి. సో కర్మ ప్రకారం సృష్టి వస్తుంది, కానీ అసలు మొదట ఏ కర్మ లేనప్పుడు ఎవరు ఏ రాశి, ఎవరు ఏ జీవరాశి కిందకి ఎలాగ సృష్టించబడాలి అని బ్రహ్మ డిసైడ్ చేశారు. అదే కదమ్మా మీ క్వశ్చన్? అవునండి, అవును. సో ఇక్కడ 1-2 అబ్జర్వ్ చేయాలమ్మా. ఏంటంటే మనం విష్ణువు నుంచి బ్రహ్మ వచ్చారు. బ్రహ్మ దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మ విష్ణు గర్భంలో కడుపులోంచి నాభిలోంచి వచ్చారు. ఆ టైంలో విష్ణు గర్భంలోని ఈ అన్ని ఆత్మలు కూడా సూక్ష్మ శరీరం, సూక్ష్మ ఆత్మల కింద ఉన్నాయి. అక్కడి నుంచి బ్రహ్మదేవుడు వాటి గుణాల బట్టి శరీరాన్ని ప్రసాదించుకుంటూ వచ్చారు. అయితే ఆత్మలకి గుణాలు ఉంటాయండి. మరి ఆత్మకే ఉంటాయి. ఆత్మకి గుణం ఉంటుంది. కరెక్ట్. అంటే మరి చేసేవన్నీ ఆత్మకు అంటుకుంటాయి. అది ఆత్మకి గుణాలు ఉంటాయమ్మా. సూక్ష్మ శరీరం మన శరీరం, భౌతిక శరీరాన్ని విడదీస్తే ఒకటి భౌతిక శరీరము, మరి సూక్ష్మ శరీరం అని రెండింటిని విడదీస్తాము. సూక్ష్మ శరీరములో ఉండే గుణాలు 3 గుణాలు మనం చెప్పుకుంటూ వస్తున్నాము. ఏంటది? అహంకారము, బుద్ధి. ఈ మూడిటిని మనం ఎలాగ ట్రైన్ చేస్తే దాన్ని బట్టి నెక్స్ట్ జన్మ డిపెండ్ అయి ఉంటుంది. ఆత్మకి తొడుగటండి శరీరం. ఏమా? ఆత్మకి శరీరం తొడుగంట. తొడుగు. ఆత్మకి శరీరం తొడుగు. మనం ఈ మూడిటిని మనము ఎలా ట్రైన్ చేస్తే దాన్ని బట్టి అది ఆత్మతో పాటు వెళ్తాయి. ఆత్మ యుగం ఎండ్ అయిపోయినప్పుడు, యుగాంతరం అయినప్పుడు ఆత్మతో పాటు ఆ గుణాలు ఉండిపోతాయి. ఆ గుణాలు ఉండిపోతే నెక్స్ట్ మళ్ళీ యుగం స్టార్ట్ అయినప్పుడు బ్రహ్మ మర్నాడు ఉదయం లేచినప్పుడు మళ్ళీ ఒక్కొక్క ఆత్మని తీసి వాటికి ఏ శరీరం అయితే ఆత్మ ఆనందిస్తుంది అని చెప్పి ఆ శరీరాన్ని ఆత్మకి ప్రసాదిస్తూ వస్తుంటారు. అదే సంచిత కర్మ, ప్రాప్త కర్మలు అంటారు కదండి. వాటితో వస్తూ ఉంటుంది కదా. సో ఇదంతా కూడా మన కర్మ ప్రకారము, మన కర్మ ప్రకారం అంటే మనం చేసే కార్యం ప్రకారం ఈ 3 సంతృప్తి పడుతుంటాయి. మనం అయితే ఎక్కువ సంతృప్తి పరుస్తామో అదే శక్తి మనం నేర్చుకుంటాము. సో అదే ఆనందం అనుకుని ఆత్మ అదే కావాలని కోరుకుంటది, ఆ శరీరం మనకు వస్తూ ఉంటుంది. అయితే మాతాజీ క్వశ్చన్ ఏంటంటే, మొట్టమొదటిసారి మొట్టమొదటి అసలు మనము గోలోకంలో ఉండగాను మనం ఏం చెప్పాము? ఆ భౌతిక శరీరము, భౌతిక ప్రపంచం బాగుంది అన్న భావనతోని మనం వచ్చేస్తాం. అయితే ఆ భావనలో కూడా చిన్న తేడా ఉంటుంది. ఆ భావనలో ఉండే తేడాని ప్రకారము మన ఆత్మ ఏ భావనతో వస్తే ఆ భావనతో వస్తుంది. కానీ ఆ సమయంలో బ్రహ్మ మొట్టమొదటి మహావిష్ణు మనల్ని గోలోకం నుంచి, శ్రీకృష్ణుడు మన గోలోకం నుంచి పంపించినప్పుడు ఇంచుమించుగా అందరూ సమానంగానే ఉన్నాము. అందరూ కూడా సమానమైన తేజస్సుతోనే ఉంటాము. అందరూ సమానమైన భావంతోనే ఉంటాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్క భావన ఎప్పుడైతే ప్రకృతితో పరిచయం ఏర్పడుతుందో, ప్రకృతితో సంబంధం ఏర్పడుతుందో, అక్కడి నుంచి మన గుణాలు మారిపోతూ వస్తాయి. ఒక యుగం తీసుకున్న ఒక 4 యుగాలు, ఒక మన్వంతరం తీసుకున్నా సరే, మొదటి నుంచి ఎప్పటికప్పుడు డిటీరియేషన్ వస్తూ ఉంటుంది. మన మనుషుల లైఫ్ లోని డిటీరియేషన్ వస్తుంటుంది. ఏంటంటే 4 పాదాల మీద ఉండే ధర్మం 3 పాదాల మీదకి, 2 పాదాల మీదకి, ఒంటి పాదం మీద కలియుగంలోకి వచ్చేసింది. ఎందుకంటే ఇవన్నీ అవే ఆత్మలు. సత్యయుగంలో ఉన్నవి కూడా ఇవే ఆత్మలు, ఇప్పుడున్నవి కూడా కలియుగం దాకా కూడా ఉన్నవి ఇవే ఆత్మలు. అయితే ఆ డిటీరియేషన్ అనేది మనకే కనబడుతూ ఉంటుంది. 30 సంవత్సరాల్లోని చుట్టూ ప్రపంచం ఎలా డిటీరియేట్ అవుతుందో మనకే కనబడుతూ ఉంటుంది. అట్లాగా
ఆ నిమిషము ఆ సత్యయుగం స్టార్టింగ్ మొట్టమొదటి సత్యయుగంలోని ఇంచుమించుగా అందరూ దివ్య తేజస్తోనే ఉండుంటారు. అందరూ దివ్య తేజస్తోనే ఉన్నవాళ్ళు. అందులో కొంతమంది అప్పుడే అర్థం చేసుకుని నేను మళ్ళీ గోలోకానికి వెళ్ళిపోతాను అని తపస్సు చేసుకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. లేని వాళ్ళు మరో జన్మ ఎత్తుకుంటూ మనం అప్పటి నుంచి ఇప్పుడు దాకా జన్మలు ఎత్తుకుంటూ వస్తున్నాం. అర్థమవుతుందమ్మా విజయమాతాజీ? అర్థమవుతుంది. సో మొదట్లో మనం అందరూ ఆ దివ్య తేజస్తో అందరూ సమానంగా ఉన్నవాళ్ళమే. మళ్ళీ ఆ పరిస్థితికి వెళ్ళడానికి చాలా కష్టతరమైన ప్రాబ్లం అయిపోయింది. అది చాలా కష్టమైన పని అయిపోయింది. ఆలస్యం అవుతున్న కొద్దీ ఇంకా 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 కష్టం పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే చుట్టూ ప్రపంచము ఇంకా ఇంకా మనల్ని పొల్యూట్ చేసేస్తూ ఉంటుంది. చుట్టూ ప్రపంచం ఇంకా ఇంకా మనల్ని డివియేట్ చేసేస్తూ ఉంటుంది. సరే, సో ప్రస్తుతం కలి ప్రభావమే ఎక్కువ కదా, ఇప్పుడు ఒక ప్రభావం ఎక్కువ. అందుకే మనకి భాగవతం చివరికి వచ్చేసరికి చెప్తారు, హరినామం చేసుకోవాల్సిన వాళ్ళు గుహల్లో దాక్కుని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రోజే మనం దీన్ని ప్రత్యేక క్లాస్ గా చెప్పుకోవాల్సి వస్తుంది. ఓ 100 సంవత్సరాల క్రితము మన రోడ్డు మీద నడుచుకెళ్తుంటే పక్కన వినబడుతూ ఉండేవి. నడుచుకెళ్ళిపోతుంటే పక్కన హరికథ చెప్పుకుంటున్నాం, బుర్రకథ చెప్పుకుంటున్నాం, గుళ్ళో చెప్పుకుంటున్నాం, జనాలు కనబడుతుండేవారు. ఈ రోజు హైదరాబాద్ లో మనం వెతుక్కోవాల్సి వస్తుంది. 30-40 ఏళ్ల క్రితం కూడా బాగానే ఉండేది. అదే అండి, 30-40 ఏళ్ల క్రితం కూడా ఈ రోజు పల్లెటూళ్ళలో అయినా వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. వినేవాళ్ళు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. మామూలుగా వెళ్తే భాగవతం అన్న పదమే వినబడదు, భాగవత కథ అన్న పదమే లేదు. మరి 40 సంవత్సరాల క్రితం మామూలుగా ఏ రోజు మంగళవారం సోమవారం లేదు, ఏ రోజు గుడికి వెళ్ళినా సరే ఏదో ప్రోగ్రామ్ అవుతూ ఉండేది. ఏమ్మా? హరికథలు బుర్రకథలు అవుతుండేవి. ఈ రోజు గుడి పక్కన ఉన్న వాళ్ళకు కూడా గుడిలోంచి భగవద్గీత వినబడట్లేదు. గుడి పక్కన ఉన్న వాళ్ళకు కూడా గుడిలోంచి భగవద్గీత వినబడట్లేదు. సో చిన్నప్పుడు వీధి భాగవతాలు కూడా చెప్పేవారు ప్రభుజీ. వీధి భాగవతాలు కూడా చెప్పేవారు, అవునమ్మా. కానీ ఏంటంటే అక్కడక్కడ మీలాంటి ఉండబట్టే అలా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా ఇంకా కష్టం అయిపోతుంది ముందు మనం 30 సంవత్సరాల్లోనే ఈ మార్పు చూస్తున్నాము. మనం చిన్నగా ఉన్నప్పుడు, నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు, నేను ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు కూడా మా ఇంటి దగ్గర గుడి దగ్గర ఏదో ప్రోగ్రామ్ అవుతుంటే వెళ్ళేవాళ్ళం, సరదాగా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఈ రోజు అలా అది, ఎందుకంటే గుడి దగ్గర ప్రోగ్రామ్ అవుతుందేమో కానీ ఎవడు ఉండట్లేదు అక్కడ. లేట్ అయితే ప్లేస్ అన్న భావన ఉండేది, ఇప్పుడు అసలు ప్రోగ్రామే కనబడట్లేదు. భాష్యం అప్పలాచారి గారి వాళ్ళు అయ్యేవి కదమ్మా అప్పట్లో మీరు చదువుకునేటప్పుడు. బాగానండి బాబోయ్. అవును, ఇప్పటికీ ఆ స్కేల్లో అవుతున్నాయి. కొంత పాపులారిటీ ఉన్న వాళ్ళు మాత్రమే అవుతున్నాయి. ఇప్పుడు మా చదువుకున్న అవి కూడా అకేషన్ ప్రకారం అయ్యేవి. ఇంకా ముందుకు వెళితే విలేజెస్ తెల్లవారుజామున నడుచుకెళ్తే రోడ్డు మీద ఏదో ఒక ఇంట్లో సంగీతం వినబడుతుండేది. ఈ రోజు అది లేదు. నగర సంకీర్తన వినేవాళ్ళం, ఎక్కువ నగర సంకీర్తనలు అయ్యేవి. అన్ని రకాలుగా కూడా ఆ డిటీరియేషన్ కనబడుతుంది. సో ఒక వైష్ణవునిగా బతకాలి అంటే ఇంకా ఇంకా కష్టం అయిపోతుంది. వెజిటేరియన్ రెస్టారెంట్ అనేది కష్టమైన పని. ఈరోజు ఓన్లీ వెజిటేరియన్ అమ్మే రెస్టారెంట్ కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. మనం చిన్నప్పుడు ఓన్లీ నాన్ వెజ్ రెస్టారెంట్ కోసం వెతుక్కోవాల్సి వచ్చేది. ఆశ్చర్యం కూడా అవి. ఏమా? అవి చూస్తే ఆశ్చర్యంగా ఉండేవి. ఇప్పుడు అది చూస్తే ఆశ్చర్యంగా ఉండేది. కరెక్ట్. అది చూస్తే ఆశ్చర్యంగా ఉండేది. ఎక్కడో ఉండేది మీట్ షాప్ అనేది. కాదండి, అప్పుడు మిలిటరీ భోజనం అని ఉండేది. అవును, అదొకటే నాన్ వెజ్ ఉండేది. ఈ రోజు వెజిటేరియన్ రెస్టారెంట్ వెతకాలంటే సో ఇంకా ఇంకా చెప్పేది ఏంటంటే, అంత దివ్య తేజస్తో ఉన్న మనమే ఈ ఆత్మలే చుట్టూరు ప్రతి ఆత్మ కూడా ఒకానొక దశలో అంత దివ్య తేజస్తో ఉండేవే పవిత్రంగా ఉండేవారు. ఇలాగ డిటీరియేట్ అయిపోయాం. ఇది మనం ఇప్పటికైనా ఏదో సందర్భంలోని ఇది అప్హీల్ టాస్క్. ఇక్కడ మళ్ళీ వెళ్ళాలంటే అంత సులభమైన పని కాదు, అది చాలా కష్టం. మనం భగవద్గీతలో చూస్తున్నాం, 7-8 అధ్యాయాల్లో కూడా చూస్తున్నాం. భగవంతుడు చెప్తున్నాడు ఎంత కష్టమో. ఎక్కడో ఒకానొక మనిషి మాత్రమే ఇది అర్థం చేసుకున్నాడు, అందులో ఒకానొకరు మాత్రమే నన్ను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు చెప్తున్నాడు. అందువల్ల చెప్పేది ఏంటంటే, ఇదంత సులభంగా తీసుకోవాల్సిన విషయం కాదు, అంత ఈజీగా తీసుకోవాల్సిన విషయం కాదు. చాలా సీరియస్ గా తీసుకుందే పని జరగదు.
అది కష్టం కాదు, సీరియస్ గా ఉండాలి. సీరియస్ గా తీసుకోవాలి. ఇది ఏదో ఫ్యాన్సీగా ఫ్యాషన్ ఫ్యాషన్ కోసం భాగవతం క్లాసులు భగవద్గీత క్లాసులు కాదు. ఇది మనకు వచ్చే మార్పు కావాలి. నాకు ఇది అక్కర్లేదు, ఈ ప్రపంచం అక్కర్లేదు, ఆ ప్రపంచం కావాలి, ఆ బంధం ఏర్పడాలి, నాకు ఒక మార్గం కావాలి అంతే. ఆ తాడుని పట్టుకుని పైకి వెళ్ళిపోవాలి అన్న భావంతోని కష్టపడందే. ఎందుకంటే మన చుట్టూరు ఉన్న ప్రతిదీ కూడా దీనికి ఎగ్నిస్ట్ గానే ఉంటుంది. మన చుట్టూ ఉన్న పరిసరాలే బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయమ్మా. అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నవి. అది ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా దీని నుంచి దూరంగా వెళ్లే వైపు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, కానీ దీని దగ్గరగా వచ్చే వైపు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి తక్కువ. చాలా విల్ పవర్ ఉన్న వాళ్ళు కానీ దానికి దూరంగా ఉండలేరు. అంటే ఈ భక్తికి దగ్గరగా ఉండలేరు విల్ పవర్ ఉన్న వాళ్ళే. అవును 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 అవును, అదే ప్రాబ్లం. ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఎంత సాధన చేయాలి. అది ఒక చిన్న పుణ్యం వచ్చేసింది, నా మోక్షం వచ్చేస్తుంది అనుకుంటే కుదరదు. అది కుదరదు. ఏదో ఒకసారి చదువుకున్నాము అయిపోయింది అంటే కూడా కుదరదు. ఎంతో తపస్సు చేయాలి, ఎంతో కష్టపడాలి. సో మనకు చెప్పింది ఏంటి? ఈ యుగ ధర్మము నామ సంకీర్తన. ఏది ఏమైనా 6 100 అయినా 100 6 అయినా కనీసము రోజుకి 16 రౌండ్స్ చాంటింగ్ చేసుకోవాలి. మినిమం అది. రోజుకి ఒక రెండు కనీసం 2 వాక్యాలైనా భాగవతం కానీ భగవద్గీత కానీ చదువుకోవాలి. 16 రౌండ్స్ చాంటింగ్ చేసుకోవాలి. అది స్టార్టింగ్ పాయింట్. అది ఎండ్ పాయింట్ కాదు, అది స్టార్టింగ్ పాయింట్. ఆ తర్వాత భగవంతునికి ఎట్లా సేవ చేయాలి, ప్రతి నిమిషము సేవ 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 తప్పితే మరొకటి ఉండకూడదు దృష్టిలో. ఆ సేవ, భగవంతునికి భోజనం వండి పెట్టాలి, భగవంతునికి ఆ సేవ చేయాలి, ఈ సేవ చేయాలి, పాట పాడాలి, నేను మంగళహారతి పాడాలి, సుప్రభాతం పాడాలి, పౌలింపు సేవ చేయాలి. అలాగా అంత భావంలోకి వెళితే గాని ఈ పని జరగదు. అంత భావం అది నిత్యము చేయాలి. మనకి ఎంతో కాలం లేదు, ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కాలం లేదు. ఎంతో కాలం ఉంది అనుకుంటున్నాం, ఏమీ లేదు. రేపు కుట్టేసి ఈ రోజు వెళ్ళి లైనింగ్ తెచ్చుకుని రేపు కుట్టేసి ఎల్లుండి తెస్తానండి. సో అది మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి, ప్రతి నిమిషము గుర్తుంచుకోవాలి. సో 28వ తారీఖు ప్రోగ్రామ్ అంతా కూడా చైతన్య చరితామృతంలోంచి ఒక 8 శ్లోకాల మీద ఉంటుంది డిస్కషన్. అదంతా కూడా ఇంక డెప్త్ ఆఫ్ డిస్కషన్ అన్నమాట. ఇటువంటి భావంలో భక్తుడు బతకాలి అన్నది ఆ డిస్కషన్, 8 శ్లోకాలు. ఓకే, సో ఎనీవే గురుకులాలు అంతే కదండి, గురుకులాలు అందుకే ఉండేవి కదండి. అవునమ్మా, గురుకులాలు ఉండేవి. ఎందుకే వాడికి వేరే ప్రపంచం లేదు. మరి ప్రతిదీ కూడా ఆ దృష్టిలోనే ఉండేవి. ప్రతిదీ కూడా భగవంతునికి చేరుకోవడానికి వీలయ్యే మార్గం. సరే అమ్మా, 12వ అధ్యాయానికి వెళ్దామా? వెళ్ళిపోదాం. శ్రీమద్ భాగవతము 3వ స్కందము 12వ అధ్యాయము కుమారాదుల సృష్టి. కుమారాదులు ఎట్లా సృష్టించబడ్డారో ఈ చాప్టర్ వస్తుంది మనకి. ఎవరండి కుమారాదులు? కుమారులమ్మా, 4 కుమారులు ఉంటారు కదా. 1వ శ్లోకము శ్రీ మైత్రేయుడు ఇట్లా పలికిన, ఓ జ్ఞానవంతుడకు విదురా, భగవాన్ని కాలరూపములను నేను ఇంతవరకు నీకు వివరింతిని. ఇక వేద గర్భుడకు బ్రహ్మదేవుడు కావించిన సృష్టిని గూర్చి నా నుండి ఆలకింపు. ఓకే, 2వది, బ్రహ్మదేవుడు తొలుతూ ఆత్మవంచన, మృత్యుభావన, భంగపాటు, పిమ్మటి క్రోధము, విద్యాస్వామ్య భావము, భ్రాంతిమయ దేహాత్మ భావన, నిజస్వరూప విస్మృతి వంటి అవిద్యాపూర్వక కలాపములను సృజించాను. 3వ శ్లోకం, భ్రమకారక సృష్టిని పాపకర్మగా గాంచి బ్రహ్మదేవుడు తన కర్మయందు మిగుల అసంతుష్టుడైను. అందుచే భగవద్ధ్యానము ద్వారా అతను తనను పవిత్రుడిని కావించుకుని పిమ్మట అన్య సృష్టిని ఆరంభించాను. 4వది, ఎవరు చదువుతామా? భారతి మాతాజీ బుక్ ఉందమ్మా లేదా? ప్రభుజీ చదువుతున్నా. 4, తొలుత బ్రహ్మదేవుడు సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్కుమారుడు అనుడి నామములు కలిగిన 4 మునులను సృజించెను. ఊర్ధ్వరేతస్కులై పరమోన్నతులైన కారణమున వారందరూ కామ్యకర్మలను చేపట్ట విముఖులై ఉండిరి. 5, పుత్రులను సృజించిన పిమ్మట బ్రహ్మదేవుడు వారితో, ప్రియతనయులారా, ఇప్పుడు ప్రజాసృష్టి కావింపుడు అని పలికెను.
కాని వాసుదేవానురక్తులైన కారణమున వారు మోక్షమునడ లక్ష్యమును కలిగి ఉండిరి. అందుచే వారు తమ అసమ్మతిని తెలియజేసిరి. పుత్రులు తన ఆజ్ఞను మన్నింప నిరాకరించినంతటా బ్రహ్మదేవుని మనస్సునందు క్రోధము ఉద్భవించెను. దానిని నిగ్రహించుటకు మరియు వ్యక్తము కావింపకుండుటకు అతడు మిగుల యత్నించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. అక్క చదువుతారక్క. క్రోధం వచ్చింది అంటే మరి ఆయన అంతటా వాడికే అంత క్రోధం వస్తే మరి మళ్ళాంటి వాళ్ళు ఏమైపోవాలి? క్రోధం వేరమ్మా, మన క్రోధం వేరు. అలా అనేవాళ్ళు కాదమ్మా. బ్రహ్మదేవుడికి కూడా మరి బ్రహ్మ విమోహన లీలలో చూసాం. బ్రహ్మదేవుడు రమ్మతెగలు అంటారు కదా. బ్రహ్మదేవుడు కూడా ఆ సందర్భంలో తన తన ఇది పోతుంది. మనం కూడా అందుకే చెప్తాం, బ్రహ్మదేవుడు కూడా భౌతిక సంబంధం ఉన్న వ్యక్తే. మనం కూడా బ్రహ్మ ఎందుకు అవ్వగలము అంటే ఆయన తత్వం కూడా, మనం కూడా అంత తత్వానికి వెళ్ళగల అవకాశం ఉంది, లేదా ఆయన కూడా అవకాశం ఉంది. మనకలాగానే ఆయనకు కూడా పిల్లలు మాట వినకపోయేటప్పటికీ కోపం వచ్చింది. సరే, ఆయన ఎలా హ్యాండిల్ చేశారో చూద్దాం. హరే కృష్ణ. తన క్రోధమును అతడు అణచ ప్రయత్నించినను అది భృకుటి నుండి వ్యక్తమై వెంటనే నీలలోహితుడు ఒక బాలుడు ఉద్భవించెను. 8. ఆ బాలుడు తన జన్మ పిమ్మట, ఓ విధాత జగద్గురు, నా నామమును స్థానమును చెప్పుము అనుచు రోధింప ఆరంభించెను. 9. పద్మభవుడైన పరమశక్తివంతుడగు బ్రహ్మదేవుడు ఆ బాలుని అభ్యర్థనను అంగీకరించి మృదు వచనములతో అతనిని అనునయించుచు, రోధింపకము, నీవు కోరినట్లుగా నేను ఉనర్చగలను అని పలికెను. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవనమ్మా. తదనంతరము బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను, ఓ సురశ్రేష్ఠ, కడు ఉద్వేగముతో రోధించితివి కావున జనులందరి చేతను నీవు రుద్రనామమున పిలువబడుదు. 11. బాలక, హృదయము, ఇంద్రియములు, ప్రాణవాయువు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, సూర్యుడు, చంద్రుడు, తపస్సు మొదలగు స్థానములను నీ నివాసముగా ఇదివరకే నేను ఏర్పాటు చేసి ఉంటిని. బ్రహ్మదేవుడు పలికెను, ప్రియ బాలక, రుద్ర, మన్యువు, మనువు, మహినసుడు, మహాత్ముడు, శివుడు, ఋతధ్వజుడు, ఉగ్ర రేతస్కుడు, భవుడు, కాలుడు, వామదేవుడు, ధృతవ్రతుడు అనేది ఇతర 11 నీకు కలవు. హరే కృష్ణ. 11 భాష్యం చదువుతావమ్మా. రుద్రుడు అంటే ఇవన్నీ పేర్లు ఏంటంటే ఒకటి పేరు అసలు పేరు ఇంకా రుద్రం మీదే వస్తదమ్మా, అదే చెప్పారు. 11 భాష్యం. బ్రహ్మదేవుని భృకుటి నుండి అతని క్రోధ ఫలముగా రుద్రుని జననము అనగా కొద్దిగా తమోగుణ స్పర్శ కలిగి ఉన్న రజోగుణము నుండి కలిగినట్టు మిగులు ప్రధానమైనది. భగవద్గీత 3వ అధ్యాయము 37వ శ్లోకమునందు రుద్రుని తత్వము వర్ణితమైనది. క్రోధమనున్నది కామము యొక్క ఫలమై ఉన్నది. ఆ కామము రజోగుణ ఫలము. కామము, అత్యాస, సంతృష్టి చెందనప్పుడు క్రోధము ఉద్భవించును. అదియే బద్ధ జీవునకు జయింపరాని శత్రువై ఉన్నది. ఈ పరమ పాపమయ శత్రుత్వ రజోగుణమే అహంకారముగా అనగా తానే సర్వస్వమని తలచెడి మిథ్యాపూర్వక అహంకార ప్రవృత్తి ప్రదర్శితమగును. పూర్తిగా భౌతిక ప్రకృతి ఆధీనములో ఉండే బద్ధజీవుడు చూపెడి అట్టి అహంకార ప్రవృత్తి మూర్ఖమైనదని భగవద్గీత యందు వర్ణింపబడినది. హృదయమందు రుద్రతత్వ ప్రకటమే అహంకార ప్రవృత్తి అయి ఉన్నది. ఆ హృదయమందే క్రోధము ఉత్పన్నమగును. ఆ రీతిని క్రోధము హృదయమందు ఉత్పన్నమై వివిధ ఇంద్రియములు అనగా నయనములు, హస్తములు, పాదముల వంటి వాటి ద్వారా ప్రకటమగుచుండును. మనుజుడు క్రోధగ్రస్తుడైనప్పుడు ఆ క్రోధమును ఎర్రని కళ్ళతోనూ, కొన్ని మార్లు పిడికిలి బిగింపులతోనూ లేదా కాళ్లతో తన్నుట ద్వారాను ప్రదర్శించును. రుద్రతత్వము యొక్క ఈ ప్రదర్శనము ఆ ప్రదేశములందు
రుద్రుని ఉనికికి నిదర్శనమై ఉన్నవి. కోపమునందు మనుజుడు వేగముగా శ్వాస తీయును. ఆ విధముగా రుద్రుడు ప్రాణవాయువు అనగా శ్వాసక్రియలయందు ప్రాణవాయువునందును ప్రాతినిధ్యము కలిగి ఉన్నాడు. ఆకాశము దట్టముగా మేఘావృతమై క్రోధముతో గర్జించినప్పుడు, వాయువు ప్రచండముగా వీచినప్పుడు రుద్రతత్వము ప్రకటమగును. అంతేకాక వాయువుచే సముద్ర జలము కుపితమైనప్పుడు అది రుద్రుని విషాద రూపమును ప్రకటించును. అది సామాన్యునికి మిగుల భీతిని కలిగించును. అగ్ని చెలరేగినప్పుడును మనము రుద్రుని సన్నిధిని అనుభూతం అనర్చుకొనగలము. భూమి అంతయు జలమయమైనప్పుడు అదియును రుద్రుని ప్రాతినిధ్యమేనని మనము అవగతము చేసుకొనవలెను. ఎల్లప్పుడును రుద్రతత్వమును ప్రదర్శించు మధ్యలోక జీవజాలములు పెక్కుగలవు. పాము, పెద్ద పులి, సింహము అనునవి సర్వదా రుద్రుని ప్రాతినిధ్యములే. కొన్ని మార్లు సూర్యుని అధిక ఉష్ణము కారణమున వడదెబ్బ కలుగుచుండును. చంద్రునిచే కలిగినట్టి తీవ్ర చలి కారణమున ఎండిపోవుట కలుగుచుండును. వీటితో పాటు తపోశక్తి సంపన్నులైన పలువురు ఋషులు కలరు. అటువంటి యోగులు, తత్వవేత్తలు, త్యాగులు రుద్రతత్వములైన క్రోధము, రజోగుణముల ప్రభావమున తమ ఆర్జిత శక్తిని కొన్ని మార్లు ప్రదర్శించుచుందురు. గొప్ప యోగియగు దుర్వాసుడు ఈ రుద్రతత్వ ప్రభావముననే అంబరీష్ మహారాజుతో కయ్యమునకు కాలు దువ్వెను. బ్రాహ్మణ బాలుడొకడు రుద్రతత్వమును ప్రదర్శించుచు పరీక్షణ్ మహారాజును శపించెను. శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయందు నెలపనని వారలు అట్టి రుద్రతత్వమును ప్రదర్శించినప్పుడు తమ అత్యున్నత స్థానము నుండి పతనము చెందగలరు. ఈ విషయము ఈ క్రింది విధముగా ధృవపరుపబడినది. నిరాకారవాది యొక్క అత్యంత శోచనీయముగా పతనము తాను భగవానునితో ఏకమనడి అతని మిథ్యాపూర్ణమును అర్ధరహితమును అగు వాదము కారణముననే కలుగుచున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ మనకి భాగవతం అయ్యేసరికి మొత్తం అన్ని విషయాలు తెలిసిపోతాయి దానంతటదే మనకి. సో ఇక్కడ రుద్రతత్వం గురించి చెప్పుకొచ్చారు. అంటే మనలో తమో గుణం నుంచి రజో గుణం నుంచి చిన్న బ్రహ్మదేవుడు చిన్న ఆ గుణంలోకి వెళ్ళేసరికి ఎలాగా అతని నుంచి కోపం వచ్చి ఆ కోపం నుంచి రుద్రుడు బయటకు వచ్చాడో చెప్పుకొచ్చారు ఏమో. సో 12వ శ్లోకం మనకి ఏం చెప్తున్నారు? బ్రహ్మదేవుడు పలికిను ప్రియ బాలక రుద్ర మనువు మన్యువు మహీనసుడు మహాత్ముడు శివుడు ఇలా 11 పేర్లతోని అతనికి ఇది చేశారన్నమాట. 13 నెక్స్ట్ ఎవరు చదువుతున్నారమ్మా? నేను చదువుతున్నాను. చదవండి. హరే కృష్ణ. ఓ రుద్ర, రుద్రాణులుగా పిలువబడు 11 మంది భార్యలు నీకు కలరు. ది, ధృతి, రసల, ఉమ, నియత్తు, సర్పి, ఇల, అంబిక, ఇరావతి, స్వద, దీక్ష ఎనున్నవి వారి నామములు. బాలక, నీకు వసగబడిన ఈ నామములను, స్థానములను మరియు భార్యలను నీవిప్పుడు స్వీకరింపుము. ప్రజాపతులలో ఒకడవైనందున నీవు విస్తారముగా ప్రజోత్పత్తి కావింపుము. 15 పరమశక్తిమంతుడగు నీలలోహిత రుద్రుడు లక్షణములందు, బలమునందు, ఉగ్ర స్వభావమునందు ఖచ్చితముగా తననే పోలినట్టి పలువురు సంతానమును సృజించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ చదువుతున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. రుద్రుని యొక్క పుత్రులు మరియు పౌత్రులు అనంత సంఖ్యలో నుండిరి. వారందరూ ఒక్కటిగా సమకూడి సమస్త విశ్వమునే మృంగివేయ యత్నించిరి. ప్రజాపతియగు బ్రహ్మదేవుడు దానిని గాంచినంతట పరిస్థితి ఎడ మిగులు భీతావహుడయ్యను. 17 బ్రహ్మదేవుడు రుద్రునితో ఇట్లు పలికెను. సురోత్తమ, ఈ స్వభావపు జీవులను సృజింపవలసిన అవసరం ఏమాత్రమూ నీకు లేదు. తమ నేత్రముల నుండి బయల్వెడలడి అగ్నిజ్వాలలచే వారు సమస్తమును అన్ని వైపుల నుండి నశింపజేయుడనారంభించిరి. వారు నాపైనను దాడి చేసిరి. 18 ప్రియపుత్ర, సమస్త జీవులకు మంగళకరమైనదియును మరియు నీకు సమస్త వరదానమును గూర్చినదియును అగు తపస్సు యందు నీవు స్థితుడవగుము. కేవలము తపస్సు ద్వారానే నీవు పూర్వము ఉన్నట్లుగా విశ్వమును సృజింపగలవు. హరే కృష్ణ.
హరే కృష్ణ. 19. హరే కృష్ణ ప్రభుజీ. సర్వజీవుల హృదయం నందున్న వాడును, అదే సమయమున సమస్త ఇంద్రియములకు పరమైన వాడును అగు దేవదేవుని కేవలము తపస్సు ద్వారానే మనుజుడు తెలుసుకొనగలడు. 20. శ్రీ మైత్రేయుడు పలికెను, ఆ విధముగా బ్రహ్మదేవునిచే ఆజ్ఞాపించబడిన రుద్రుడు అంతటా వేదపతియగు అతనికి అనగా తండ్రి ప్రదక్షిణం కావించెను. పిదప తండ్రితో సమ్మతి వాక్యములను పలికి అతడు తీవ్ర తపస్సు నరునింప వనమున ప్రవేశించును. 21. భగవానుని ద్వారా శక్తిని పొందినట్టి వాడైన బ్రహ్మదేవుడు జీవులను సృజింపదలిచెను. ఆ విధంగా అతడు సంతానమును విస్తరించుటకై 10 మంది పుత్రులను బడిసెను. 22. మరీచి, అత్రి, అంగీరుడు, పులస్త్యుడు, పులకుడు, క్రతువు, భృగువు, వశిష్ఠుడు, దక్షుడు అను వారలు మరియు 10వ పుత్రుడగు నారదుడు ఆ విధముగా జన్మించిరి. నారదుడు బ్రహ్మదేవుని మేధస్సు అతని దేహమందలి పరమోన్నత భాగము నుండి జన్మించాడు. వశిష్ఠుడు బ్రహ్మ యొక్క శ్వాస నుండి, దక్షుడు అతని బొటనవ్రేలు నుండి, భృగువు అతని త్వక్కు నుండి, క్రతువు అతని హస్తము నుండి జన్మించింది. 24. పులస్త్యుడు బ్రహ్మదేవుని కర్ణముల నుండి, అంగీరుడు అతని ముఖము నుండి, అత్రి అతని నయనముల నుండి, మరీచి అతని మనస్సు నుండి, పులహుడు అతని నాభి నుండి ఉద్భవించిరి. హరే కృష్ణ. 25. నారాయణుడు ఆసీనుడైనట్టి బ్రహ్మదేవుని స్తనము నుండి ధర్మము వ్యక్తమయ్యను. అతని వెనుక భాగము నుండి అధర్మము ఉత్పన్నమయ్యను. అచ్చటనే జీవునికి భయంకరమగు మృత్యువు కలుగుచుండును. 26. బ్రహ్మదేవుని హృదయం నుండి కామము మరియు కోరిక, అతని కనుబొమ్మల నుండి క్రోధము, అతని పెదవుల నుండి లోభము, అతని ముఖము నుండి వాక్శక్తి, అతని మేఢ్రము నుండి సముద్రము, అతని వాయువు సమస్త పాపముల నుండి నీచమగు హేయకర్మలు వ్యక్తమైనవే. 27. కర్దమముని మహిమాన్వితురాలకు దేవహూతి భర్త బ్రహ్మదేవుని ఛాయ నుండి ప్రకటమయ్యను. ఆ విధముగా సమస్తము బ్రహ్మ యొక్క దేహము నుండియో లేక మనసు నుండియో వ్యక్తమయ్యను. హరే కృష్ణ. 28. శారదామాత చదువుతున్నారు. హరే కృష్ణ. ఓ విదురా, బ్రహ్మదేవుడు తన దేహము నుండి జన్మించినట్టి వాక్కు అనేది ఒక పుత్రికను కలిగి ఉండెననియు, ఆమె అకామయైనను అతని మనస్సు కామాతురమయ్యననియు మేము వినియుంటిమి. 29. ఆ విధముగా తమ తండ్రి దుర్నీతి కర్మయందు మోహగ్రస్తుడగుటను గాంచి మరీచాది మునులు బ్రహ్మదేవుడు తనయులందరూ వినమ్రతతో ఇట్లు పలికిరి. 30. ఓ జనక, నిన్ను నీవు చిక్కున పడవేసుకొన యత్నించునట్టి ఈ కార్యము ఏ బ్రహ్మ చేత గాని ఇతరులెవ్వరి చేత గాని ఇతర కల్పములందు నీ చేత గాని వనరింపబడలేదు. భవిష్యత్తునందు ఎవ్వరును దీని నొనరింప సాహసింపరు. విశ్వమునందు నీవు పరమోత్కృష్ట జీవుడవు. అట్టి ఎడ నీవే నీ తనయతో సంభోగము చేయ ఎట్టు కోరుచున్నావు మరియు నీ కోరికను అణపజాలకున్నావు. హరే కృష్ణ. హరే కృష్ణ. చదువుతున్నాను. 31. నీవు పరమశక్తిమంతుడు అయినప్పటికీ ఈ కార్యము నీకు తగినదిగా లేదు. ఆధ్యాత్మిక పురోగతి కొరకై జనసామాన్యముచే నీ నడతయే అనుసరింపబట్టుట అందులకు కారణము. 32. తన యందు స్థితుడై ఉండి
తన తేజస్సుచే ఈ జగత్తును వ్యక్తీకరించిన దేవదేవుడగు గౌరవపూర్వక వందనములను అర్పింతుముగాక. సమస్త కళ్యాణము కొరకు అతడును ధర్మమును పరిరక్షించుగాక. 33. ప్రజాపతుల జనకుడగు బ్రహ్మదేవుడు తన పుత్రులు అంటే ప్రజాపతులు ఆ విధముగా పలుకుటను గాంచి మిగులు సిగ్గు చెంది తాను గ్రహించిన ఎన్నట్టి దేహమును శీఘ్రమే త్యజించును. తదనంతరము ఆ దేహము సమస్త దిక్కులందు అంధకారమందలి ఘోరమగు పొగమంచుగా ప్రకటమయ్యను. హరే కృష్ణ. 34. ఇంకెవరున్నారమ్మా? సరే. 34. పూర్వపు కల్పమునందు వలె లోకములను ఏ విధముగా సృజింపవలెననా అని బ్రహ్మదేవుడు ఒకప్పుడు తలచినప్పుడు 4 వేదములు అన్ని విధముల జ్ఞానములను కలిగినవి అతని 4 ముఖముల నుండి ప్రకటితమైనవి. 35. యజ్ఞ నిర్వాహకుడు ఉద్గాత, హోత, అగ్ని ఉపవేదముల రీత్యా నిర్వహింపబడిన కర్మ అనేది 4 రకముల యజ్ఞ నిర్వహణావసరములు ప్రకటితమైనవి. 4 యుగధర్మ నియమములు సత్యము, తపస్సు, దయ, శుచిత్వము మరియు 4 ఆశ్రమముల ధర్మములు సైతము ప్రకటితమైనవి. 36. విదురుడు పలికెను, ఓ తపోధనుడా, తన ముఖము నుండి వెలువడిన వేద జ్ఞానమును బ్రహ్మదేవుడు ఏ విధముగా మరియు ఎవరి సహాయంతో సుస్థిరపరిచినో దయతో నాకు వివరింపుడు. 37. భారతిమాతను చదువుతారమ్మా. 37. మైత్రేయుడు పలికెను, బ్రహ్మదేవుని ఎదుటి ముఖమును మొదలుకొని క్రమముగా రుక్కు, యజస్సు, సామము, అధర్వము అనేది 4 వేదములు ప్రకటమయ్యను. అటు పిమ్మట శాస్త్రము, పౌరోహిత్య కర్మలు, స్తుతిస్తోమము, ప్రాయశ్చిత్త కర్మలు సర్వము ఒకదాని వెనుక ఒకటి స్థాపితములైనవి. 38. అతడు ఆయుర్వేదమును, ధనుర్వేదమును, గాంధర్వ వేదమును, స్థాపత్య విజ్ఞానమును సర్వము వేదముల నుండి సైతము సృజించెను. అవన్నీయును పూర్వాది ముఖముల నుండి ఒకదాని పిదప ఒకటి బయలువెడలినవి. 39. భూత భవిష్యత్ వర్తమానములనన్నింటినీ గాంచగలిగినందున బ్రహ్మదేవుడు పిదప పంచమ వేదము, పురాణములను, ఇతిహాసములను తన ముఖముల నుండి సృజించాను. అన్ని విధములకు యజ్ఞములు షోడసి, ఉక్తము, పురీషి, అగ్నిష్టోమము, అప్తోర్యామము, అతిరాత్రము, వాజపేయము, గోసవము బ్రహ్మ యొక్క పడమటి ముఖము నుండి వ్యక్తమయ్యను. 41. విద్య, దానము, తపస్సు, సత్యము అనునవి ధర్మము యొక్క 4 పాదములని చెప్పబడినవి. వీనిని నేర్చుటకు వృత్యానుసారముగానున్న వివిధ వర్గములతో పాటు 4 ఆశ్రమములు కలవు. బ్రహ్మదేవుడు వీనినన్నిటినీ క్రమ పద్ధతిలో సృజించెను. 42. పిదప ద్విజుల కొరకై యజ్ఞోపవీత సంస్కారమును ఆవిష్కరింపబడినది. వేదములను అంగీకరించిన పిమ్మట కనీసము 1 సంవత్సరము కాలము అనుసరింపవలసిన నియమములు, మైదున భోగము నుండి పూర్తిగా దూరముగా నుండుటకు గల నియమములు, వేద నిర్దేశములు, దృష్ట్యానున్న వృత్తులు, గృహస్థ జీవనమునందలి వివిధ సంచయ కర్మలు, విసర్జిత ధాన్యమును గ్రహించుచు ఎవ్వరి సహకారము లేకుండా జీవనమును పోషించు విధానమునని ఆవిష్కరింపబడినట్లు అదియును ఆరంభింపబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. వైకానసులు, వాలకిల్యులు, ఔదంబరులు, పేనవులు అనునవి వానప్రస్థ జీవనమునందలి 4 విభాగములు. కుటీచకులు, బహోదకులు, హంసలు, నిష్క్రియులు అనునవి సన్యాస జీవనమునందలి 4 విభాగములు. ఇవన్నీను బ్రహ్మ నుండి ప్రకటమైనవి. తర్కశాస్త్రము, జీవితపు వైదిక గమ్యములు, శాంతి భద్రతలు, నీతి సూత్రములు, భూహ్ భువః స్వహ్ అనేది ప్రసిద్ధ మంత్రములన్నీయును బ్రహ్మదేవుని ముఖముల నుండి ప్రకటితమైనవి.
ఓంకారము అతని హృదయము నుండి వ్యక్తమయ్యను. పద్య రచన కళ పంక్తి అనగా పంక్తి అతని మధ్య నుండి బృహతి అనేది మరి ఒక రకపు పద్యము. 45 చదవలేదండి. 45 చదవాలి. అవునమ్మా. తదనంతరము సర్వశక్తిమంతుడగు ప్రజాపతి యొక్క దేహ రోమముల నుండి సాహిత్య కళ అనగా ఉష్ణిక్కు ఉత్పన్నమయ్యను. ప్రధాన వేదమంత్రమగు గాయత్రి అతని చర్మము నుండి, తృష్టుప్పు అతని మాంసము నుండి, అనుష్టుప్పు అతని రక్తనాళముల నుండి, జగతి అతని ఎముకల నుండి ఉత్పన్నమయ్యను. హరే కృష్ణ. హరే కృష్ణ. పద్య రచన కళ అనగా పంక్తి అతని మధ్య నుండి, బృహతి అనేది మరి యొక్క రకపు పద్యము అతని ప్రాణము నుండి ఉత్పన్నమయ్యను. బ్రహ్మదేవుడి ఆత్మస్పర్శ వర్ణములగును, అతని దేహము స్వర్ణ వర్ణములగును, అతని ఇంద్రియములు ఊష్మ వర్ణములగును, అతని బలము అంతస్థ వర్ణములగును, అతని ఇంద్రియ కర్మలు సంగీతపు సప్తస్వరములగును ప్రకటితమైనవి. 48 శబ్ద బ్రహ్మమునకు మూలముగా బ్రహ్మదేవుడు దేవదేవుని యొక్క స్వీయ ప్రాతినిధ్యమై ఉన్నాడు. తత్కారణమున వ్యక్తావ్యక్త భావనకు అతడు అతీతుడు. పరతత్వము యొక్క పూర్ణ రూపమైన అతని యందు నానావిధ శక్తులు బృంహితమైనవి. హరే కృష్ణ. హరే కృష్ణ. 49 తదనంతరము బ్రహ్మ వేరొక దేహమును దేని ఎందైతే మైదన సుఖము నిషేధింపబడలేదో అట్టిది గ్రహించను. ఆ విధముగా అతడు తదనంతరపు సృష్టి విషయక కార్యమునందు నెలకొనను. 50 ఓ కురునందన, మహావీర్యవంతుల ఋషులు ఉన్నప్పటికీ జనబాహుళ్యము తగినంతగా వృద్ధి చెందకపోవుటను గాంచిన బ్రహ్మదేవుడు ఏ విధముగా దానిని వృద్ధి కావించవలనా అని గంభీరముగా చింతించుట మొదలెడెను. 51 బ్రహ్మ తనలో తాను ఇట్లు తలపోసెను. అహో నేను సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ విశ్వమందంతట ఇంకనూ చాలినంతగా ప్రజా బాహుళ్యము లేకపోవటం ఆశ్చర్యకరముగానున్నది. భాగ్యమునకు దైవమే గాని వేరొక్క కారణము లేదు. హరే కృష్ణ. 52 హరే కృష్ణ. ఆ విధంగా అతడు ఆలోచన మగ్నుడై దైవంపై దృష్టిని సారించుండగా 2 ఇతర రూపములు అతని దేహము నుండి ఉత్పన్నమయ్యాను. వారు ఇంకను బ్రహ్మదేవుని దేహముగానే ప్రసిద్ధి చెంది ఉన్నారు. 53 నూతనముగా విభక్తమైన ఆ 2 దేహములు మైథున సంబంధమున జతకూడెను. వారిలో పురుషాకృతిని కలిగిన వాడు స్వయంభువ నామక మనువుగా తెలియబడెను. స్త్రీరూపిణి శతరూపగా అనగా మహాత్ముడగు మనువు యొక్క రాణి తెలియబడెను. 55 చదువుతున్నానండి. 55 తదనంతరము మైథున క్రియ ద్వారా వారు క్రమముగా ప్రజాభివృద్ధిని గావించిరి. 56 ఓ భారత, కాలక్రమమున అతడు మనువు శతరూప ద్వారా 5 సంతానమును, ప్రియవతుడు ఉత్తానపాదుడు అనుడి 2 పుత్రులను మరియు ఆకూతి, దేవహూతి, ప్రసూతి ఎనడి 3 పుత్రికలను బడచెను. 57 మనువు తన మొదటి కుమార్తెయగు ఆకూతిని ఋషికి, నడిమి పుత్రికయగు దేవహూతిని కర్దమ ఋషికి, చిన్న కుమార్తెయగు ప్రసూతిని దక్షిణకు వసగెను. వారి నుండి జగత్తంతయు ప్రజలతో నిండెను. శ్రీమద్ భాగవతములోని కుమారాదుల సృష్టి అను తృతీయ స్కందమునందలి 12వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. సో ఈ మన ఈ సృష్టికి స్వయంభూ మనువే ఫస్ట్ వ్యక్తి మాట. స్వయంభూ మను రూపిణి వాళ్ళిద్దరి దగ్గర నుంచే మొత్తం అంతా సృష్టి అలాగా ఇక్కడ దాకా వచ్చిందమ్మా. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాము.
ఇవాళ ఈ 2 చాప్టర్స్ కంప్లీట్ చేద్దాం. 13వ అధ్యాయము శ్రీ వరాహ భగవానుని అవతరణము. 1వ శ్లోకము. శ్రీ సుఖదేవ గోస్వామి ఇట్లు పలికెను. ఓ రాజా, ఈ పుణ్యతమములైన కథా విషయములన్నింటినీ మైత్రేయము నుండి శ్రవణము చేసిన పిమ్మట విదురుడు తాను విన నభిలషించడి వాసుదేవ కథలను గూర్చి మరికొంత ప్రశ్నించెను. 2. విదురుడు పలికెను. ఓ మునివర్య, బ్రహ్మదేవుని ప్రియదనయుడగు స్వయంభువ మనువు ప్రియపత్నిని పొందిన పిదప ఏమి చేశాను? 3. ఓ పుణ్యోత్తమ, రాజులకు ఆదిరాజు అనగా మనువు దేవదేవుడగు శ్రీహరి యొక్క పరమభక్తుడు కనుక అతని ఉదాత్తమగు చరితము మరియు కర్మలు శ్రవణదాయకములైనవి. దయతో వాటిని వర్ణింపుడు. నేను మిగుల శ్రవణాభిలాషి అయి ఉన్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. 4. గొప్ప శ్రమతోను మరియు దీర్ఘకాలమును గురువు నుండి శ్రవణము చేయువారు విశుద్ధ భక్తుల ముఖతః విశుద్ధ భక్తుల చరితమును కర్మలను తప్పక వినవలెను. విశుద్ధ భక్తులు ఎల్లవేళలా తమ హృదయములందు ముకుందుని తన భక్తులకు ముక్తి నొసగువాడు పాద పద్మములను తలచుచుందురు. 5. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. విదురుడు పరమ సాత్వికుడును శాంతుడును అయిన కారణమున అతని ఒడిలో దేవదేవుడగు శ్రీకృష్ణుడు ముదముతో తన పాద పద్మముల నుంచెను. అతని పలుకులచే మైత్రేయముని మిగుల ప్రసన్నత నొందెను. ఆ విధముగా విదురుని స్ఫూర్తిచే ప్రభావితుడైన వాడై మైత్రేయుడు పలుకుటకు యత్నించెను. 6. మైత్రేయముని విదురునితో పలికెను. మానవుల పితయగు మనువు తన భార్యతో సహా ఉద్భవించిన పిదప ప్రణతులను అర్పించుచు ముకులిత హస్తుడై వేదగర్భుడకు బ్రహ్మతో ఇట్టు పలికెను. హరే కృష్ణ. 7. జీవులందరూ నీ నుండియే జన్మించి ఉన్న కారణమున నీవే వారికి జనకుడువు మరియు పోషకుడువు అయి ఉన్నావు. మేము ఏ విధముగా నిన్ను సేవింపగలమో దయతో ఆదేశించుడు. 8. ఓ ఆరాధనీయుడా, మా శక్తి పరిధిలో నిర్వహణకై దయతో ఆదేశము నిమ్ము. అంతటా ఈ జన్మమున యశస్సు తదుపరి పరమగతి కలిగినట్లుగా దానిని మేము అనుసరింపగలము. 9. బ్రహ్మదేవుడు పలికిన. పుత్ర ధరణీశ్వర, నీ ఎడ నేను మిగుల ప్రసన్నుడనైతిని. మీ దంపతులు ఇరువురికి సమస్త శుభములు కలుగుగాక. నా ఉపదేశములకే నీ హృదయము నొసగి ఎటువంటి సంకోచము లేకుండా నీవు నాకు ఆత్మ సమర్పణము కావించితివి. హరే కృష్ణ. సరే, ఇంకెవరు లేరు కదమ్మా, నేను చదువుతున్నాను. ఓ వీరుడా, తండ్రి సంబంధమున గల తనయునికి నీ ఉపమానము తగి ఉన్నది. పెద్దలేడే ఈ విధవగు ఆరాధన మిగులు వాంఛితమైనది. మత్స్యరాహితుడవు అప్రమత్తుడు అయినవాడు తండ్రి ఆజ్ఞను సాదరంగా గ్రహించి తన శక్త్యానుసారముగా దాన్ని నిర్వహించును. 11. నీవు పరమ విధేయుడువగు పుత్రుడు అయినందున ఆత్మసదృశులైన సంతానము నీకు నీ భార్య ద్వారా పొందుదు అని నేను అడుగుచున్నాను. దేవదేవుని భక్తియోగ నియమములను అనుసరించుచు ప్రపంచమును పాలించుము. ఆ విధముగా యజ్ఞ నిర్వహణ ద్వారా భగవానుని అర్చించుము. 12. రాజా, భౌతిక జగములందు జీవులకు నీవు తగినంత రక్షణము నొసగగలిగినచో అది నాకు అనర్చడి ఉత్తమ సేవ కాగలదు. భగవానుడు నిన్ను బద్ధజీవుల రక్షణగా గాంచినప్పుడు ఆ హృషికేశుడు నిక్కముగా నీ ఏడ అతి ప్రసన్నుడు కాగలడు. 13. చదువుతున్నారమ్మా భారతీ మాతాజీ? చదువుతున్నాను ప్రభుజీ. దేవదేవుడకు జనార్దనుడే సమస్త యజ్ఞ ఫలములను స్వీకరించువాడు. అతడే సంతృప్తి చెందనిచో పురోగతి కొరకై చేయబడు మానవుని శ్రమ ఎంతయు వ్యర్థము కాగలదు. అతడే చరమమగు ఆత్మ కనుక
అతనిని సంతృప్తి పరిచిన వాడు నిక్కముగా తన హితమునే ఉపేక్షించిన వాడగును. 14. స్త్రీ మనువు పలికెను, హే ప్రభు, పాప సంహార, నేను నీ ఆజ్ఞాబద్ధుడను. నా స్థాపనమును నా నుండి ఉద్భవించడి జీవుల స్థానమును దయతో ఇప్పుడు తెలియజేయుడు. 15. ఓ దేవతా ప్రభు, సకల జీవులకు నివాస స్థానమైన కారణమున ధరణిని పైకి లేవనెత్తుటకు యత్నింపు. అది ఇప్పుడు మహాజలములందు మునిగి ఉన్నది. నీ యత్నము చేతను మరియు భగవత్ కరుణ చేతను ఆ కార్యము సాధ్యపడగలదు. చదవండి. శ్రీ మైత్రేయుడు పలికెను, ధరణి జలమునందు మునిగియుండుటను గాంచి దానిని ఏ విధముగా ఉద్ధరింపవలననుచు బ్రహ్మదేవుడు దీర్ఘకాలము ఆలోచించెను. 17. బ్రహ్మదేవుడు ఇట్లు తలపోసెను, సృష్టి కార్యమున నేను నిమగ్నుడినై ఉన్నప్పుడు జల ప్రళయముచే ధరణి ముంచివేయబడి సముద్ర అడుగు భాగమునకు పోయినది. సృష్టి కార్యమున నెలకొని ఉన్నట్టి నేను ఈ విషయమున ఏమి చేయగలను? కనుక భగవానుడే నాకు మార్గదర్శనము చేయుట పరమోత్తమము కాగలదు. 18. ఓ పాపరహితుడగు విదురా, బ్రహ్మదేవుడు ఆ విధముగా ఆలోచనామగ్నుడై ఉండగా అతని నాసారంధ్రము నుండి ఒక చిన్న వరాహ రూపమును బయటకు వచ్చెను. అది అంగుష్ట మాత్ర పరిమాణములో నుండెను. హరే కృష్ణ. ఓ భరత వంశజుడా, బ్రహ్మదేవుడు దానిని గాంచినంతలో ఆ వరాహ రూపము బ్రహ్మాండమగు ఏనుగు వలె పరమ అద్భుతముగా ఆకాశమున నెలకొనెను. ఆకాశమునందు వరాహమును పోలిన అద్భుత రూపమును గాంచి చకితుడైన బ్రహ్మదేవుడు మరీచి వంటి ప్రముఖుల విప్రులతోనూ సనకాది కుమారులు మరియు మనువుతోనూ కూడిన వాడై పరిపరి విధముల తర్కింపదొడగెను. సోకరమనుడి మిషతో, ఎవరే నీ దివ్య పురుషుడు ఇచ్చటకు అరుదించినాడా? నా నాసిక నుండి అతడు బయలువెడులుట పరమ అద్భుతంగానున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. మొట్టమొదట ఈ వరాహము అంగుష్ట మాత్ర పరిమాణమున గోచరించెను. తక్షణమే గండసలతో సమానముగా పెద్దగానైనది. ఈ విషయమున నా మనస్సు మోహగ్రస్తుడు మగుచున్నది. ఇతడు దేవదేవుడకు విష్ణువా ఏమి? 23. ఈ విధముగా బ్రహ్మదేవుడు తన పుత్రులతో చర్చించుచుండగా విష్ణు భగవానుడు గొప్ప పర్వతము వలె గంభీరముగా గర్జన చేసెను. సర్వశక్తిమంతుడకు దేవదేవుడు తన అసాధారణమగు కంఠముతో తిరిగి గర్జించి బ్రహ్మదేవుని ఇతర ద్విజోతములను రంజింప చేసెను. ఆ గర్జన అన్ని దిక్కుల యందు ప్రతిధ్వనించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. 25. మాయామయుడగు వరాహ భగవానుని పరమమంగళము గంభీరమైన గర్జనుని వినినంతటా జనలోక, తపోలోక, సత్యలోకములందు వసించు ఋషులు, మునులు 3 వేదముల నుండి పవిత్ర మంత్రములను ఉచ్చరించిరి. 26. మహాభక్తుల వేదస్థులకు బదులుగా తిరిగి గర్జన కావించిన పిమ్మట గజము వలె క్రీడించుచు అతడు జలమునందు ప్రవేశించెను. వేదస్థుతుల ధ్యేయము ఆ భగవానుడే. ఆ విధముగా అతడు భక్తుల ప్రార్థనలు తన కొరకే ఉద్దేశింపబడినవని గ్రహించెను. 27. ధరణిని రక్షించుటకై జలమునందు ప్రవేశించుటకు పూర్వము వరాహమూర్తి తన బాలమును జుళిపించుచు కఠోరమగు రోమములను కదిలించుచు ఆకాశమునకెగిరెను. అతని రూపము మిగుల తేజోమయమై ఉండెను. తన గిట్టలతోనూ మరియు మెరుగుచున్న తెల్లని కోరలతోనూ అతడు ఆకాశమందల మేఘములను చెల్లా చెదురు కావించెను. హరే కృష్ణ. 28. అనుషమాత చదువుతున్నారమ్మా? 28 చదువుతున్నాను ప్రభుజీ. అతడు స్వయముగా విష్ణు భగవానుడే అయినందున దివ్యుడై ఉన్నాడు. అయినను వరాహ రూపమును ధరించిన కారణమున అతడు గురువునము ద్వారా ధరణి కొరకై వెదికెను. అతని దంతృష్టులు
దాని దృష్టిలో భయంకరంగా నుండెను. ప్రార్థనలను కావించడి భక్తులకు విప్రులను గావించుచు అతడు జలమును ప్రవేశించెను. 29 మహాపర్వతం వలె జలమునందు దుముకుచు వరాహ భగవానుడు సముద్ర మధ్యమును చీల్చగా ఏర్పడిన 2 ఉత్తుంగ తరంగములు సముద్రపు భుజముల వలె గోచరించింది. ఓ యజ్ఞేశ్వర నన్ను 2 ముఖములుగా విభజింపకుము, దయతో నాకు రక్షణ నొసగుము అని ప్రార్థించుచున్నట్లుగా సముద్రము బిగ్గరగా ఆక్రందించెను. 30 వరాహ భగవానుడు వాడి అయిన శరముల వంటి తన గిట్టలుచే నీటిని చీల్చుచు పోయి అపారమగు సముద్రపు అడుగును చేరాను. సకల జీవులకు ఆశ్రయ స్థానమగు ధరణి సృష్టి ఆరంభమున ఉన్న రీతి పడియుండుటను కాంచి దాన్ని స్వయంగా ఉద్ధరించెను. 31 వరాహ భగవానుడు ధరణిని అతి సునాయాసముగా తన కోరలపై నిడుకుని జలము నుండి వెలికి తెచ్చి మిగుల శోభాయమానముగా గోచరించెను. పిదప తన క్రోధము సుదర్శన చక్రము వలె దీప్తమగుతుండగా అతడు శీఘ్రమే హిరణ్యాక్షుని ఆ దానవుడు భగవానునితో యుద్ధము యత్నించినప్పటికీ వధించి వేసెను. 32 పిదప సింహము గజమును సంహరించిన చందమున వరాహ భగవానుడు దానవుని జలమునందు వధించెను. ధాతువర్ణమయమగు భూమిని త్రవ్వుటచే గజము అరుణవర్ణ చిహ్నితమైనట్లుగా భగవానుని చెక్కిళ్ళు నాలుక దానవ రక్త పంకిలమయ్యను. 33 పిదప భగవానుడు గజము వలె క్రీడించుచు వక్రములైన తెల్లని దంతముల కొనపై ధరణిని నిలిపెను. అతడు తమాల వృక్షపు నీలివర్ణమును కలిగి ఉండెను. బ్రహ్మదేవుని అధ్యక్షతన గల ఋషులు ఆ విధముగా అతనిని దేవదేవుడని తెలుసుకొని వందనములర్పించిరి. హరే కృష్ణ. 34 ఋషులందరూ పరమాదరముతో ఇట్లు పలికిరి. ఓ అజితుడవగు యజ్ఞభోక్త, జయోస్తు విజయోస్తు. మూర్తిభవించిన వేద రూపమున నీవు చరించుచున్నావు. నీ రోమ కూపములందు సముద్రములు అణిగి ఉన్నవి. కొన్ని ప్రత్యేక కారణముల కొరకే, అంటే ధరణిని ఉద్ధరించుటకు నీవిప్పుడు సూకర రూపమును ధరించితివి. 35 ఓ దేవా, నీ రూపము యజ్ఞములచే అర్చనీయమైనట్టిది, కానీ దుష్కృతులైన వారు దానిని చూడజాలరు. గాయత్ర్యాది చందములు నీ చర్మము నందున్నవి. నీ రోమములందు కుశగ్రాసములు, నయనములందు ఆజ్యము, 4 పాదములందు చతుర్విధ కామ్యకర్మలు కలవు. హరే కృష్ణ. 36 హే భగవాన్, నీ జిహ్వ ఒక యజ్ఞపాత్రము, నాసిక మరి ఒక యజ్ఞపాత్రము, ఉదరము యజ్ఞభక్షణ పాత్రము అయి ఉన్నవి. మరి యొక్క యజ్ఞపాత్రము నీ కన్న రంధ్రములు. బ్రహ్మదేవుని యజ్ఞపాత్రము నీ ముఖమునందే కలదు. నీ కంఠము సోమమని తెలియబడు యజ్ఞపాత్రము. ఇక నీవు నములునది అగ్నిహోత్రమని తెలియబడును. హరే కృష్ణ. 37 అంతేగాక ఓ ప్రభు, నీ నిరంతర అవతరణము అన్ని విధములుగా దీక్షలకు కోరికే ఉన్నది. నీ మెడ ఉపసద స్థానము, నీ దంతములు దీక్షా ఫలమును, సమస్త కోరికల అంతమును అయ్యున్నవి. నీ జిహ్వ దీక్ష యొక్క పూర్వకర్మలు, నీ శిరము హోమరహితమగు అగ్నియు మరియు ఉపాసన అగ్నియు అయ్యున్నవి. నీ ప్రాణములు
సమస్త కోరికల సముచ్చయము. 38. ఓ దేవ, నీ రేతస్సు సోమ యజ్ఞముగా పిలువబడు యజ్ఞమై ఉన్నది. నీ వృద్ధి ప్రాతకాలపు అనుష్ఠానము. నీ చర్మము స్పర్శ అగ్ని అగ్ని అగ్నిష్టోమ యజ్ఞము. అగ్నిష్టోమ యజ్ఞమునందలి సప్తధాతువులు. నీ దేహపు సందులు 12 దినములందు నిర్వహింపబడు ఇతరములకు వివిధ యజ్ఞములకు చిహ్నములు అయ్యున్నవి. కనుక సోమము అసోమము అనడి సమస్త యజ్ఞములకు నీవే లక్ష్యమై ఉన్నావు. కేవలము యజ్ఞముల ద్వారానే నీవు బంతుడవగుదువు. 39. హే భగవాన్, నీవు దేవదేవుడవు. అఖిల స్థుతులచే వేద మంత్రములచే యజ్ఞ సంభారములచే అర్చనీయుడవు. నీకు మా నమస్సులు. గోచరమగు సమస్త భౌతిక కల్మషము నుండి విడివడి ఉన్నట్టి విశుద్ధ మనస్సుచే నీవు అనుభూతుడగుదవు. విద్యా గురుడవగు నీకు మేము గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాము. హరే కృష్ణ. 40. ఓ ధరణీధర, నీవు నీ కోరలచే ఎత్తిపట్టిన పర్వత సహితమగు భూమి జలము నుండి బయలువెడిన మత్త జగము ధరించిన పత్ర సహితమగు కమలము వలె శోభాయమానముగా విరాజిల్లుతున్నది. 41. ఓ దేవా, మేఘాలంకృతమైనప్పుడు ఘనపర్వత శృంగములు సుందరముగా తయారైనట్లుగా దంతాగ్రమమున ధరణిని నిలిపియున్న కారణమున నీ దివ్య దేహము సుందరముగా ఒప్పారుచున్నది. 42. హే ప్రభు, స్థావర జంగమ వాసులందరి నివాస ప్రయోజనార్థమై ఈ ధరణి నీ భార్య అయినది. నీవు పరమపితువు. అట్టి నీకు భూమాతతో సహా వందనములను అర్పింతుము. నిష్ఠాతుడైన యాజ్ఞికుడు అరణియందు అగ్నిగా స్థాపించినట్లుగా స్వతేజమును నీవు ధరణియందు నిలిపితివి. హరే కృష్ణ. హరే కృష్ణ. 43. దేవదేవుడు నీవు గాక వేరెవరు ధరణిని జలము నుండి ఉద్ధరింపగలరు? విశ్వ సృష్టి యందు నీవు పరమాద్భుతముగా వర్తించి ఉంటివి కావున ఇది ఏమియును నీకు అద్భుతమైనది కాదు. నీ మాయచే నీవి అద్భుత జగత్తును సృజించితివి. 44. ఓ పరమేశ్వర, మేము నిస్సంశయముగా జనలోక తపోలోక సత్యలోకములనడి పరమ పవిత్ర లోకములందు వసించు వారిమే. అయినను దేహమును విదిల్చినప్పుడు నీ జూలు నుండి వెదజల్లుబడిన నీటి బిందువులచే మరింత పవిత్రులమైతిమి. 45. హే భగవాన్, నీ అద్భుత కర్మలు అపారమైనవి. నీ కర్మల అవధిని తెలుసుకొనగోరిన వాడు నిక్కమగా బుద్ధిహీనుడే. ఈ విశ్వమున ప్రతి ఒక్కరూ ప్రబలమగు యోగశక్తిచే బద్ధులై ఉన్నారు. కనుక దయతో ఈ బద్ధజీవుల ఏడ నిర్హేతుక కరుణను చూపుము. 46. భారతమాత చదువుతున్నారమ్మా? చదువుతున్నాను ప్రభు. మైత్రేయముని పలికెను. ఆ విధముగా సమస్త మునులచే బ్రహ్మవాదులచే అచ్యుతుడై వరాహ భగవానుడు తన గిట్టలచే ధరణిని తాకి దానిని నీటిపై నిలిపెను. 47. ఈ రీతిని సమస్త జీవ పోషకుడు విష్ణు భగవానుడు ధరణిని జలము నుండి ఉద్ధరించి జలము పైననే తేలునట్లుగా దానిని నిలిపి తన స్వధామమునకు తిరిగిపోయాను. 48. వరాహ భగవానుని ఈ కమనీయముకు మంగళకర కథను ఎవరేని భక్తితో శ్రవణము చేసినచో వర్ణించినచో ఎల్లరి హృదయములందు వసించు జనార్దనుడు మిగుల ప్రసన్నుడగును. హరే కృష్ణ. 49. దేవదేవుడు ఎవరి ఎడనేని ప్రసన్నత నొందినప్పుడు లభింపనదేదియును మిగిలి ఉండదు. అటువంటి దివ్య లబ్ధిచే అతడు ఇతరమంతయు తుచ్చమని అవగతము చేసుకును. దివ్యమగు ప్రేమయుత సేవయందు
నెలకొనిన వాడు ఎల్లరి హృదయములందు వసించునట్టి స్వయం భగవానుని చేత అత్యున్నత పూర్ణత్వ స్థాయికి ఉద్ధరింపబడును. 50 మానవేతరుడు తప్ప వేరెవ్వరూ ఈ లోకమందు వసించుచు జీవితపు చరమ గమ్యము పట్ల అనురక్తుడు కాకుండును సమస్త భౌతిక వేదనల నుండి మనుజుని ఉద్ధరించినట్టి భగవత్ కథాసుధను ఎవ్వడు నిరసించును. శ్రీమద్ భాగవతమునందలి శ్రీ వరాహ భగవానుని అవతరణము అను 3వ స్కంధములోని 13వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. సో మనం ఈ చాప్టర్ లోని వరాహ భగవాన్ అవతరణ వరాహన అవతారం అంతా చదువుకున్నాము. నెక్స్ట్ చాప్టర్ లోని మళ్ళీ అసలు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఎందుకు పుట్టాల్సి వచ్చిందో చదువుతాం. అది ఒక సీక్వెన్స్ లో వెళ్ళదు కానీ అలా బిట్స్ అండ్ పీసెస్ గా మొత్తం సృష్టి ఎలా వచ్చిందో మనకి ఈ 3వ స్కంధం అంతా కూడా తెలుపుకుంటూ వస్తుంది. ఇది మామూలుగా స్టోరీ లాగా చదువుకోవచ్చు, బట్ ముందు చాప్టర్ అంతా కూడా మొత్తం సృష్టి ఎలా వచ్చిందో చెప్పుకొచ్చారు. మళ్ళీ దాని కంటిన్యూషన్ ఇంకో 4-5 చాప్టర్స్ తర్వాత వస్తుంటుంది. మేము క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? జయదాం మాతాజీ. కదా ఏమ్మా సృష్టి కథ చదువుతుంటే భయం వేస్తుంది కదా? భయం వేస్తుందమ్మా సృష్టి కథ చదువుతుంటే. ఎందుకమ్మా భయం దేనికమ్మా? ఏమ్మా అది వరాహమూర్తిది బాగుంది, డీటెయిల్డ్ గా ఇందులో వినగలిగింది. కొంచెం తేలిగ్గా ఉంది అక్కయ్య గారు, అర్థమైంది. రోజు కన్నా కొంచెం అంటే హిరణ్యాక్షుడు చంపటం వరాహావతారం వచ్చిందని తెలుసు కానమ్మా, ఎలా వచ్చింది అన్నది. ఎలా వచ్చింది, ఆయన నాశకం నుంచి రావటం, ఇదంతా కొంచెం చాలా మటుకు బ్రహ్మ కూడా క్వశ్చన్ మార్క్సే. బ్రహ్మ కూడా ప్రతిసారి క్వశ్చన్ మార్కే, ప్రతి అవతారం కూడా బ్రహ్మ కూడా క్వశ్చన్ మార్కే. అలా ప్రతిదీ ఆయన గెస్ట్ చేస్తూనే ఉంటారు. అంటే బాధ్యత మోసేవాడి కదండి, బాధ్యత అంటే ఆయన అధ్యక్షతను పెట్టారు అంతే, ఆయన్ని అంతా ఆయనే వెనకాల. అది ఎగ్జాక్ట్లీ బ్రహ్మ ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక రోల్, ఒక బాధ్యత అంతే. ఇన్ని ఆత్మలు ఉన్నాయి, వీటన్నిటిని తిరిగి నా దగ్గరికి చేర్చేలాగా ఏం చేస్తావో చెయ్యి అంటే వాళ్ళ ఆత్మలన్నీ సంతృప్తి పరుస్తూ దానికి తగిన శరీరాలు ఇస్తూ ఒక ఆత్మ ఏదో రోజు సంతృప్తి పడి మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్తానన్న కోరికతో వెళ్ళాలి అన్న దృష్టిలో ఉంటుంది. దానికోసం రుద్రుడు వచ్చారు. ఆ రుద్రుడు నుంచి ఎలాగ వస్తుందో మాయ ఇవన్నీ కూడా మనకు వస్తాయమ్మా. ముందు రుద్రుడు చెమట ద్వారా వచ్చాడన్నా, కోపం ద్వారా వచ్చాడని చెప్పారు. చిన్న తమో గుణం, చిన్న రజో తమో గుణంలో ఉండే కోపం ద్వారా వచ్చాడని చెప్పి. సనకసంజయులు ఎప్పుడైతే మాట వినలేదో ఆయనకి చిన్న క్రోధం వచ్చింది, ఆ క్రోధంలోంచి వచ్చాడు ప్రభుజీ. రుద్రుడు శివుడు ఇవన్నీ కూడా అన్నారు కదా, అంటే శివుడు మరి ఎట్లా వేరే అవతారం అని కాకుండా అంటే అది 11 తత్వాల కింద చెప్పారు. ఆ బ్రహ్మ ఆ రుద్రుడి కింద, మనకి రుద్రుడి కింద చూసాము. అది మిగతా తత్వాలు కూడా మళ్ళీ మళ్ళీ వస్తాయమ్మ మనకి. అది ఎలాగ శివుడు అయింది, ఎలాగ రుద్రుడు అయ్యారు, ఎలాగ మిగతా వచ్చాయని. ఈ కథలో ఈ బ్రహ్మ రోజులో, ఈ కలియుగంలో ఆయన రుద్రుడు అవతారం ఎలాగొచ్చిందో చెప్పుకొచ్చాడు. ఈ బ్రహ్మ ఉన్నప్పుడు, ఈ బ్రహ్మ ఈ రోజులో, ఆ రోజులో అన్నమాట. అంటే ఈ యుగం ఉన్నప్పుడు, ఈ సత్యయుగం ముందు. సో ఇవన్నీ ఏంటంటేనమ్మా, బ్రహ్మతాలకు సృష్టి ఒక రోజు ఒకేసారి జరిగిన సృష్టి కాదు. ఒక రోజు జరిగిన ఒక సృష్టి, ఒక రోజు జరిగిన ఒక సృష్టి. బ్రహ్మ మొదటి రోజు ఎలా ఉంది, 10వ రోజు ఎలా ఉంది, అవన్నీ మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే దాన్ని బట్టి అక్కడక్కడ జరిగిన డిస్కషన్ లో మనకు వచ్చిందన్నమాట. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఇన్ఫర్మేషన్. చాలా తక్కువ ఇన్ఫర్మేషన్. అక్కడక్కడ వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. మైత్రేయ ముని విదురుడి మధ్య జరిగిన డిస్కషన్ ఒక చోట క్యాప్చర్ చేశారు. అలాగే ఇంకో చోట ఇంకోటి అలా క్యాప్చర్ చేసుకుంటూ వచ్చారు. ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో ఉండదు. అవును, మధ్యలో రాజా అని కూడా వచ్చింది కదా, అంటే పరీక్ష మహారాజు సుఖదేవ్ గోస్వామి మధ్య డిస్కషన్. మధ్యలో ఒక్క శ్లోకంలో మళ్ళీ మైత్రేయ ముని కూడా విదురుని అట్లాగే రాజా అని పలకరించడు, విదురుడనే పలకరిస్తాడు. ఇంకా శ్రీకృష్ణ ప్రభుజీ చెప్పండి.
ప్రభుజీ ఇది ఇప్పుడు బ్రహ్మ ఒక రోజులో ప్రళయం వస్తది కదా ప్రభుజీ, ఒక అవునమ్మా. రోజు అవుతుందా? అవును. తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు స్టార్ట్ అయినప్పుడు ఎలా సృష్టి చేస్తారు అప్పుడు బ్రహ్మ కూడా మారిపోతారేమో కదా నాన్న? లేదమ్మా, ఒక రోజు బ్రహ్మ, ఒక రోజు 100 సంవత్సరాల తర్వాత బ్రహ్మ మారుతారు. సో మళ్ళీ సృష్టి ఎలా స్టార్ట్ అవుతుందంటే మళ్ళీ మొదటి నుంచి వస్తుందమ్మా. మళ్ళీ సత్యయుగము అన్ని మొదటి నుంచి వస్తాయి మళ్ళీ. అంటే ప్రభుజీ ఈ ఋషులు, సప్త ఋషులు, ఈ నారదులు ఇప్పుడు మీరు చెప్పారు కదా ప్రభుజీ, వీళ్ళందరూ మళ్ళీ పుట్టుకొస్తారా లేకపోతే వాళ్ళు అలాగే ఉంటారా ప్రభుజీ? అంటే అమ్మా వాళ్ళందరూ కూడా అంతమైపోతారు, అందులో కొంతమంది మళ్ళీ రావచ్చు, అది బ్రహ్మిష్టమే. అందులో కొంతమంది మళ్ళీ రావచ్చు. మనకు తెలిసింది ఈ యొక్క సృష్టిలో ఇలా జరిగింది, ఈ యొక్క సృష్టిలో ఈ అవతారాలన్నీ ప్రథమ సృష్టి కదా ప్రభుజీ, ప్రథమ సృష్టి కదా ప్రభుజీ ఇది. ఇది ప్రథమ సృష్టి అని వచ్చిందమ్మా. లేదు ప్రభుజీ, స్వయంభు మను అని అన్నారు కదా. అవును, అంటే మన ఈ సృష్టి ఇప్పుడు మన యుగానికి ఉన్న సృష్టి ఇది. కలియుగం కాదు, ఈ యుగం ముందు సత్యయుగంలో ఉన్న సృష్టి ఇది. ప్రభుజీ ప్రెసెంట్ మనం వేరు కదా ప్రభుజీ, శ్రద్ధ ఎవరో ఉన్నారు అన్నారు కదా. సో స్వయంభూమని. సో ఒక బ్రహ్మ రోజులోని 4 యుగాలు చెప్పున ఒక 14 సైకిల్స్ వస్తాయమ్మా. ఒక బ్రహ్మ రోజులోని 4 యుగాలు చెప్పున 14 సైకిల్స్ వస్తాయి. అంతే కదమ్మా, 14 సైకిల్. ఒక్కొక్క సైకిల్లోని 4 యుగాలు వస్తాయి. 4 యుగాలు అలా రిపీట్ అవుతాయంటే 4 యుగాలు అలా రిపీట్ అవుతుంటాయి. అదే పద్ధతిలో మళ్ళీ రాముడు రావాలని ఏమీ లేదు, అదే పద్ధతిలో రిపీట్ అవుతాయి 4 యుగాలు. అంటే ఏమా మళ్ళీ అలాగే రాముడు, కైకేయి ఇవన్నీ ఉంటారని ఏం కాదు. మళ్ళీ సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఇవన్నీ వస్తాయి. ఈ పర్టికులర్ 4 యుగాల్లోనే మనకి తెలుసుకుంటున్న ఈ అవతారాలు ఇవన్నీ. అది కాలమాన పరిస్థితులని. కానీ సృష్టి ప్రక్రియ మాత్రం బ్రహ్మ ఒక రోజులో జరిగిన సృష్టిలో భాగాలు చదువుకుంటున్నామా, బ్రహ్మ 10 రోజుల్లో జరిగిన సృష్టిలో భాగాలు చదువుకుంటున్నామా అన్న క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే ఒక రోజు ఆ జ్ఞానము మైత్రేయి ముందుకు వచ్చి ఉంటుంది, ఇంకో రోజులోని వ్యాసుల దేవుడికి వచ్చింది, ఇంకో రోజులో ఇంకొకరికి వచ్చింది. అలాగే వాళ్ళు చెప్పుకున్న కథల ప్రకారం సుఖదేవ్ గోస్వామికి అర్థమైంది, పరీక్షిత్ మహారాజుకి చెప్పుకొస్తున్నాడు. బ్రహ్మ కూడా ప్రతిరోజు కూడా లెగ్గానే చెప్పుకో. నిన్నటికంటే ఈ రోజు అంటే ఈ సృష్టి, ఈ 4 యుగాలు, ఈ 14 మన్వంతరాల్లోని మనుషులు మరింత బాగుండాలి, దీనికి ఎలాగైతే బాగుంటారో అన్న భావంలోనే చేసుకొస్తుంటారంట. ప్రతిరోజు ముందు రోజు కంటే బాగుండాలి అన్న భావంతో. కానీ ఆయన ఒక రోజులోని మనం ఇన్ని ప్రపంచాలు వెళ్ళిపోతాయి, ఇన్ని యుగాలు వెళ్ళిపోతున్నాయి, ఇన్ని జన్మలు వెళ్ళిపోతున్నాయి, ఇన్ని లక్షల కోట్ల జన్మలు వెళ్ళిపోతున్నాయి. మనం అలాగా అందులోనే కొట్టుకుంటున్నాం. ఇది చదువుతుంటే ఇదంతా కూడా మీరు అన్నట్టు రామాలు నుంచి ఉంటాయి. సరేనా? వైకుంఠపాళిలానే ఉంది, అంత వైకుంఠపాళి లాగా. అసలు యాక్చువల్ గా ఆ వైకుంఠపాళి లాంటి గేమ్స్ అందుకే నేర్పారు కూడా. వైకుంఠపాళి గేమ్ కూడా మీరు పాత గేమ్ పుస్తకం చూస్తే 100వ దగ్గర మహావిష్ణు బొమ్మే ఉంటుంది. ఉంటుందండి, పరమపద సోపానం అనే ఉంటుంది. దేవతలందరూ ఇటు అటు ఉంటారు, మధ్యలో ఆయన ఉంటారు, అది పరమపద సోపానం. 100వ దగ్గర మహావిష్ణు బొమ్మే ఉంటుంది. చిన్నప్పుడు ఆ దేవతలను గడిలోకి వెళ్ళేసరికి ఆనందం, ఇంకే పాము మింగదని చెప్పండి. వైకుంఠానికి వెళ్ళిపోతున్నాను దాని పేరే వైకుంఠపాళి. మళ్ళీ 9 కల్లా మీటింగ్ ఏమో. సుఖీర్ మంగళారతి పాడుకుందామా? ఎవరు పాడతారమ్మా? ఎవరు పాడతారంటే పాడతామన్నానా, లేకపోతే పాడతావా? సరే, పాడతానంటే ఎవరన్నా పాడండి. పాడతారమ్మా?
నేను వాడిన ప్రభుజీ. పాడండి పాడండి. అదండి. సరే అమ్మ పాడేసే. హలో అమ్మా. సుఖి పాడతాము. సరే పాప పాడేస్తుంది. కావాలంట జయ మహారాజ్
गो नीचे गो। नरसिंहदेव की जय, प्रहलाद महाराज की जय। हरे कृष्ण। ఆపుతున్నానమ్మా సెషన్. ప్రభుజీ నెక్స్ట్ వీక్ ఫ్రైడే కి షిఫ్ట్ చేస్తున్నారా ప్రభుజీ? లేదమ్మా, లేదు థర్స్డేనే. ఓకే ఓకే. శివరాత్రి అని చెప్పి ఫ్రైడే మనం ఓకే 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 సరే.